సుఫలం భాగవతం వేద పురాణ పురుషోత్తముని కథనం భాగవతం సృష్టికి ఆది మూలమైన పరబ్రహ్ముని సుధారసం భాగవతం ప్రేమతో భగవంతుని చేరు మార్గం భాగవతం భక్తితో మరణమును జయించు శాస్త్రం భాగవతం భాగవతమను దివ్య కావ్యమును తొలుత బ్రహ్మదేవుడు నారద మహర్షి వేదవ్యాసునకు వేదవ్యాసుడు శ్రీశుకునకు వెల్లడించిరి శ్రీశుకులు పరీక్షిత్ మహారాజుకు భాగవత పరమార్థమును తెలిపిరి ఉద్ధవుడు మైత్రేయుడు విదురునకు భాగవత తత్వమును తెలియజేసిరి వేద వృక్ష ఫలమా భాగవతం ఈ వృక్షమునకు మూలాలు వేదములు కొమ్మలు ఉపనిషత్తులు పుష్పాలు పురాణములు ఫలం భాగవత సుధామృతం భాగవత ఫలమును ఆస్వాదించిన ఆత్మానందం లభించును భక్తిచే భాగవత ఫలపానం చేసిన పరమశాంతి లభించును భగవంతుడు సృష్టి క్రమమునందు పురుషావతార రూపమున కారణోదకశాయిగా గర్భోదకశాయిగా క్షీరోదకశాయిగా నిలిచెను గుణాత్మకముగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులై సృష్టి స్థితి లయములు నడుపుచున్న పరమాత్ముడు శ్రీకృష్ణుని దివ్య స్వరూపం భాగవతమని చెప్పబడినది ఇందలి 12 స్కంధములు శ్రీకృష్ణుని శరీర భాగములని తెలిపిరి భాగవతం సంపూర్ణ దివ్య కావ్యం 10 లక్షణములతో కూడి ఉన్నది అవి సర్గ విసర్గ స్థానమం పోషణ ఊతి మన్వంతరములు ఈశాను కథలు నిరోధం బంధన విముక్తి ఆశ్రయం మనునవి ప్రథమ ద్వితీయ స్తంభములు సర్గ విసర్గలు ప్రాథమిక సృష్టిని ద్వితీయ సృష్టిని తెలియజేయును ఇవి 2 శ్రీకృష్ణ పరమాత్ముని దివ్య పాదములని ఓంకార సంకేతములని తెలియజేసిరి తృతీయ స్కంధము స్థిరత్వము స్థానము ప్రపంచ నియంత్రణ సృష్టి సమతుల్యతలు ఇవి శ్రీకృష్ణుని ఊరువుగా చెప్పబడినది చతుర్థ స్కంధము పోషణ స్థితి సృష్టి రక్షణ భక్త రక్షణ చెప్పును ఇది శ్రీకృష్ణుని ఊరువుగా తెలుపబడినది పంచమ స్కంధము
చెప్పబడినది. షష్టమ స్కంధము మన్వంతరములు మనువులు కాల పరంపరలో వారి పాలన ఉన్నది. ఇది శ్రీకృష్ణుని హృదయము కరుణారస సాగరముగా చెప్పబడినది. సప్తమ స్కంధం ఈశాను కథలు భగవంతుని అవతారములు భక్తుల కథలు కలవు. అష్టమ స్కంధం నిరోధం లయమును గూర్చి చెప్పును. సప్తమ అష్టమ స్కంధములు శ్రీకృష్ణుని భుజములుగా చెప్పబడినవి. నవమ స్కంధం బంధన విముక్తి వంశ కథలు శ్రీకృష్ణుని కంధము అని. దశమ స్కంధం ఆశ్రయం అన్నింటికి తుది లక్ష్యము శ్రీకృష్ణుడే పరమాశ్రయం. ఇది శ్రీకృష్ణుని లీలామృతం. ఏకాదశ స్కంధం ధ్యానమును చెప్పును. ఇది శ్రీకృష్ణుని ఊరుగా చెప్పబడినవి. ద్వాదశ స్కంధం భక్తిచే మోక్షమని తెలుపును. శ్రీకృష్ణ పరమాత్ముని శిరసు ఇది అనిది. ఈ విధమున భాగవతం భగవంతుని విరాట్ స్వరూపమని భాగవతమును స్తవనం చేయుచు భగవంతుని దివ్య స్వరూపముని దర్శించుమనిరి. భాగవతమునందలి ప్రతి స్కందం జీవుని భ్రమబద్ధంగా శుద్ధి చేసి గోపికా భావనకు చేర్చి రాసలీల రూపమైన మోక్షమును ప్రసాదించును. కృష్ణుని లీలలలో తన్మయము చెందించును. భాగవతం. ఓం నమో భగవతే వాసుదేవాయ మంత్రాక్షర ఆకారముగా చెప్పబడినది భాగవతం. ఇందులో ప్రథమ స్కంధం ఓంకార సూచకం పరబ్రహ్మ తత్వం. ద్వితీయ స్కంధము నాక్షర సృష్టి వివరం విశ్వరూప దర్శనం. తృతీయము మోక్షర కపిల మహర్షి ఉపదేశం సాంఖ్యతత్వము. చతుర్థం భాక్షరం భక్తి ప్రధానం ధ్రువ చరిత్ర చంచల భక్తి. పంచమంగాక్షరం జ్ఞానం వైరాగ్యం వృషభావతారం జగత్తు నిర్మాణము తెలిపిరి. షష్టమం వాక్షరం వైష్ణవ ధర్మం రక్షణ అజామిలుని కథనామ స్మరణ శక్తిని తెలుపును. సప్తమం తే అక్షరం తత్వజ్ఞానం ప్రహ్లాద భక్తి నరసింహావతారం. అష్టమం వాక్షరం జీవశక్తి దైవ కృపా గజేంద్ర మోక్షం సముద్రమథనం కలవు. నవమం సుఅక్షరం శుభం శ్రీరామ వంశ్య వివరణ ఉన్నది. दशकं दे अक्षरं दिव्यत्व पराकाष्ठ कृष्णलीललु भागवत हृदयमु
एकादशं वाक्षरं वैराग्यम् उपदेशम् उद्धवगीता इति ज्ञानभक्तिसारम् द्वादशं याक्षरम् एकत्वम् मुमुपुकालतत्त्वम् भागवत समाप्ति ఈ ద్వాదశాక్షరములు కలిసి మనకు సృష్టి నుండి మోక్షం వరకు ప్రయాణమును తెలుపును. భక్తి చేయుటచే జ్ఞానము తెలియును, రాగముచే వైరాగ్యం ఏర్పడును, వైరాగ్యముచే పరమాత్మ ఏకత్వం లభించును. గోపికలవలే పరమ పురుషుని పరమాగతుని భక్తి చేయుము. ఆత్మయే శాశ్వతమని గుర్తించుము. శ్రీకృష్ణ నామమును చేకొనే ధ్రువుని వలె స్థిర భక్తి చేయుము. ప్రహ్లాదుని వలె నిర్భయ భక్తిని చెంది, గజేంద్రుని వలె శరణాగతిని పొంది, ఆత్మార్పణం చేసిన భగవంతుడు మనసు శుద్ధి చేసి, దైవత్వ వెరునుగాన భాగవత సుధారసమునే కురిపించును. ప్రేమ భక్తి ఎందు విరహమునే పొంది తపించిన ఆత్మ పరమాత్మల రాసలీలయందు సాంద్రానంద ప్రేమ భక్తిని పెంచి, భగవంతుడు తనలో లీనమొందించి మోక్షమునే ప్రసాదించును. భాగవత సారం జీవితం ఒక ప్రయాణం, కర్మ ఒక బంధనం, భక్తి ఒక విముక్తి, నామస్మరణ రక్షణ. శ్రీకృష్ణ ప్రేమే పరమ సత్యము. కృష్ణ బిలము అతి వేగవంత కాంతిని మరియు సర్వమును తనలోకి ఆకర్షించు విధమున శ్రీకృష్ణుడు తన కోసం తపించు జీవునికి పరమాగతి తనయో లీనముందించును. భాగవతోత్తములకు కృష్ణా నీవు కృష్ణ బిలమువు, కృష్ణ బిలమువు, కృష్ణ బిలమువు. సర్వం విష్ణుమయం, సర్వం విష్ణుమయం, సర్వం విష్ణుమయం. శ్రీకృష్ణార్పణం.